తల్లి రుణం. గణపవరం అనే ఊళ్ళో శాంతమ్మ అనే ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త పోయిన తర్వాత శాంతమ్మ ఇద్దరు కొడుకుల ఇళ్లల్లోనూ 6 నెలలు ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నది. పెద్ద కొడుకు మంచి ఐశ్వర్యవంతుడి కిందే లెక్క. చిన్నవాడికి ఉండడానికి ఒక మంచి ఇల్లుంది. భార్య బిడ్డలను పోషించుకునేందుకు సరిపడే సంపాదన గల చిన్న ఉద్యోగాన్ని అతను ఆ ఊళ్ళోనే సంపాదించుకున్నాడు. ఇలా ఉండగా శాంతమ్మకు అకస్మాత్తుగా జబ్బు చేసి చిన్న కొడుకు ఇంట్లో ఉండగా పోయింది. ఆ వార్త వినగానే పెద్దవాడి కుటుంబం అంతా చిన్నవాడి ఇంటికి చేరుకున్నది. పెద్ద కొడుకు రాముడు దుఃఖం పట్టలేక తమ్ముడితో, ఒరే సోముడు, అమ్మ రుణం నువ్వు తీర్చుకున్నావురా. అందువల్లనే అమ్మ ఆఖరి క్షణాల్లో నీ ఇంట పోయింది. పెద్ద కొడుకును కాబట్టి అమ్మ అంత్యక్రియల ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని అన్నాడు. ఈ సంగతి తెలిసి వచ్చిన బంధువులందరూ ఆహా, కొడుకంటే రాముడే అని మెచ్చుకున్నారు. రాముడు మాటంటే ఏదో ఆవేశంలో అనేశాడు గాని 11 రోజుల పాటు జరిగిన కర్మకాండలో అయిన ఖర్చు తలుచుకునేసరికి వాడికి గుండె గుబేలుమన్నది. పెద్ద కర్మ చివరి రోజున అన్నదమ్ములిద్దరూ బంధువులతో కలిసి చెరువు దగ్గరకు వెళ్ళారు. అన్నదమ్ములు స్నానం చేశాక పురోహితుడు మంత్రాలు చదవడం ముగించగానే రాముడు కాకులకు పిండం వేసి భక్తిగా దండం పెట్టుకున్నాడు. అయితే అందరూ ఆశ్చర్యపడేలా ఆ చుట్టుపక్కల చెట్ల మీద ఉన్న కాకుల్లో ఒక్క కాకి కూడా పిండం తినడానికి రాలేదు. ఏ కాకి అటువైపు కూడా చూడటం లేదు. అప్పుడు అక్కడ చేరిన బంధువులందరూ పేరు పేరున తమ దుఃఖాన్ని వెల్లడిస్తూ కాకులను పిండం ముట్టుకోవలసిందిగా దన్నాలు పెట్టసాగారు. ఇంతలో రాముడి మేనమామ అందరినీ మౌనంగా ఉండమంటూ చేయి ఊపి, అక్క, ఎంతసేపటికి అందరూ నీ పెద్ద కొడుకు రాముడు పెట్టిన ఖర్చునే మెచ్చుకుంటున్నారనే కదా నీ బాధ. సోముడు పెట్టిన ఖర్చు గురించి కూడా అందరికీ చెప్తాను. దయచేసి ఆహారం స్వీకరించు అంటూ దండం పెట్టాడు. అంతే, కాకులన్నీ గుంపుగా వచ్చి పిండాన్ని ఎగరవేసుకుపోయాయి. ఇది చూసి బంధువులందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రాముడి మేనమామ అందరికీ ఇలా చెప్పసాగాడు. తల్లికి బిడ్డలందరూ సమానమే. పెద్దవాడు కర్మ చేయడానికి అవసరమైన ఖర్చులన్నీ తను పెడతాననగానే చిన్నవాడు సోము ఊళ్ళోని అనాథ శరణాలయానికి పెద్ద మొత్తం శాశ్వత విరాళంగా ఇచ్చి ప్రతి ఏటా తన తల్లి చనిపోయిన రోజున పేదవాళ్లకు అన్నదానం ఏర్పాటు చేశాడు. ఇది తల్లి రుణం తీర్చుకోవడమే అవుతుంది కదా. మేనమామ ఇలా చెప్పగానే రాముడు దీనంగా ముఖం పెట్టి, సోముడు, అమ్మ అంత్యక్రియలకు అయిన ఖర్చు తలుచుకొని లోపల లోపల నేను బాధపడుతున్న మాట నిజం. నువ్వు మాత్రం గుప్తంగా అమ్మ కోసం శరణాలయానికి విరాళం ఇచ్చావు. నిజంగా అమ్మ రుణం తీర్చుకున్న వాడివి నువ్వు అని అన్నాడు. అందుకు సోముడు, అది కాదన్నయ్య, 2 కొడుకులున్నందుకు అమ్మ పరలోక సుఖానికి నువ్వు ఖర్చు పెడితే నేను ఇహలోకంలో అమ్మ పేరు నిలపాలని ఆశించాను. అయినా ఎవ్వరూ తల్లి రుణం తీర్చలేరు అని అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.